తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా ఉన్న సమస్యల పరిష్కారంపై గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన సమావేశానికి రెండు రాష్ట్రాల నుంచి కమిటీలు హాజరయ్యాయి. మన రాష్ట్రం నుంచి మంత్రి హరీష్ రావు నాయకత్వంలో జగదీష్ రెడ్డి, వివేక్ కమిటీతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి యనమల రామకృష్ణుడు నాయకత్వంలోని అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసుల కమిటీ కూడా అటెండ్ అయి అభిప్రాయాలు పంచుకున్నాయి. హైకోర్టు విభజనతో పాటు విద్యుత్ ఉద్యోగుల విభజన, ప్రభుత్వ భవనాలతో పాటు మరిన్ని విషయాలు చర్చించినట్టు మంత్రులు హరీష్, జగదీష్, ప్రభుత్వ సలహాదారు వివేక్ చెప్పారు. వివాదాలకు పోకుండా పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారానికి నిర్ణయించుకున్నామన్నారు. ఇదే నెల 9వ తేదీన మరోసారి గవర్నర్ సమక్షంలోనే సమావేశమై ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. షెడ్యూల్ 9 కానీ షెడ్యూల్ 10 కానీ మరి అన్ని అంశాలను కూడా మరి ఉద్యోగస్తుల సమస్యలు కానీ వాటన్నిటిపైన కూడా చర్చ చేశాం. ఇదే నెల 9వ తేదీ తిరిగి సమావేశం కావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ అంశాలైనా కూడా వీలైనంత వరకు సామరస్యంగా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో రాష్ట్రాల యొక్క ఇంట్రెస్ట్లను కాపాడుకుంటూ మరి ఉద్యోగస్తుల యొక్క ఇంట్రెస్ట్లను కూడా కాపాడుకుంటూ సమన్వయంతో సమస్యల్ని పరిష్కరించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయో వచ్చే 2-3 రోజుల్లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆయా అంశాలను గవర్నర్ గారి కార్యాలయానికి చేరవేసి 9వ తేదీ 4 గంటల సమావేశంలో కొన్నిగా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. హైకోర్టు ఉంది, భవనాల అప్పగింత ఉంది, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, విద్యుత్ ఉద్యోగులు ఉన్నాయి, అన్ని సమస్యలు కూడా అందులో ఉన్నాయి. ప్రాథమికంగా ఇది మొదటి సమావేశము. సూరుద్భావ వాతావరణంలో మొదటిసారిగా కూర్చోవడం జరిగింది గవర్నర్ గారి అధ్యక్షతన. ఏమేమి ఉన్నాయి, వాళ్ళ వైపు నుంచి ఏమేమి ఉన్నాయి, మా వైపు నుంచి ఏమేమి ఉన్నాయి త్వరలోనే గవర్నర్ గారి దగ్గరికి పంపించేసేసి ఏది మొదలు సాల్వ్ అవుతుంది ఈజీగా మొదలు పరిష్కారం చేసుకోవడానికి ఏమున్నాయి, తర్వాత ఏమున్నాయి, నెమ్మదిగా ఏం చేసుకోగలుగుతాం, దేంట్లో ఎక్కువ చిక్కుముడులు ఉంటాయి, తక్కువ ఉండేవి ఏంటి, ఇవన్నీ కూడా గుర్తించుకొని పక్క రాష్ట్రాలతో ఎట్లా ఉండాలనో ఆ పద్ధతిలోనే ఉండే విధంగా ఉండాలి అని చెప్పి ఈరోజు నిర్ణయం చేసుకోవడం జరిగింది. తొందరగా సెటిల్ అయ్యే సమస్యలు మొదలు సాల్వ్ చేస్తూ కాంప్లికేటెడ్ ఇష్యూస్ని కూడా చర్చించి సాల్వ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ పవర్ సెక్టర్ ఎంప్లాయీస్ చాలా నష్టంలో ఉన్నారు. చాలామంది కోర్టుకి కూడా పోవడం జరిగింది. ఈ సమస్యలు కూడా చర్చించుకొని సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి అందరు కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ వచ్చే 9th మీటింగ్ నాడు 2-3 సమస్యలు అయితే డెఫినెట్లీ రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ ఎవ్రీ మీటింగ్లో 2-3 ఇష్యూస్ డిస్కస్ చేస్తూ రిజాల్వ్. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బలపడేలా సమస్యల పరిష్కారానికి నిర్ణయించుకున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు. విభజన సమస్యల పరిష్కారంపై గవర్నర్తో ప్రత్యేక సమావేశానికి ఏపీ నుంచి యనమలతో పాటు అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు. 9న హైదరాబాద్లోనే మళ్లీ భేటీ కానున్నట్టు చెప్పారు. తర్వాత 2 సార్లు ఏపీ రాజధాని అమరావతిలోనూ సమావేశాలు నిర్వహించాలని గవర్నర్ను, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరామన్నారు. సంబంధించినవి కానీ, యాక్ట్కి సంబంధించినటువంటి కానీ, బిల్డింగ్స్ కానీ, రెసిడెన్సెస్ కానీ ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మా ప్రభుత్వం తరఫున కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అన్ని ఇష్యూస్ కూడా మ్యూచువల్ గా, ఫ్రెండ్లీగా, ఎమికబుల్ గా సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒపీనియన్ మేమే ఎక్స్ప్రెస్ చేశాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున హరీష్ గారు వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. గవర్నర్ గారు కూడా ఇవి మ్యూచువల్ గా చేసుకుంటే బాగుంటుంది తప్ప కోర్టుల్లోనో లేకపోతే ఆఫీసర్స్ వీళ్ళు చేసేటువంటి ఇష్యూస్ కాదు. రెండు గవర్నమెంట్లు కూడా కూర్చొని మ్యూచువల్ అగ్రిమెంట్ తోటి చేసుకుంటే బాగుంటుందని ఆయన కూడా సలహా ఇచ్చారు గవర్నర్ గారు. మ్యూచువల్ అగ్రిమెంట్ తోటి సార్ట్ అవుట్ చేసుకోవాలనేటువంటిది నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ వీలైనంత వరకు కూడా ఒక ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకురావాలనేది అందరి యొక్క ఆలోచన. అది ఒప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ హైదరాబాద్ లోనే పెట్టుకోవచ్చు. 9th ఆఫ్టర్నూన్ పెట్టుకోవడానికి రెండు ప్రభుత్వాలు కూడా అభ్యంతరం లేదు. అదేవిధంగా 2 సార్లు మీటింగ్ హైదరాబాద్ లో పెట్టిన తర్వాత అమరావతిలో కూడా మీటింగ్ పెట్టమని మేము కూడా రిక్వెస్ట్ చేసాం. అండ్ మ్యూచువల్గా మనం ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి బాగుంటుంది అనేది అనుకోవడం జరిగింది. వీ హ్యావ్ నాట్ డిస్కస్డ్ ఎనీ పర్టికులర్ ఇష్యూ టుడే. సో నెక్స్ట్ మీటింగ్లో పర్టికులర్ ఇష్యూస్ అంటే ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక ఇష్యూ షేర్ చేస్తాం.